అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసి నిందితుని కఠినంగా శిక్షించారని హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు. హిజ్రాలకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. హిజ్రాలపై దాడులు జరగకుండా చూడాలని, ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా హిజ్రాలకు భద్రత కల్పించాలని అంటున్న హిజ్రాలతో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. ట్రాన్స్జెండర్ దీపు హత్య అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా రేపింది. దీనికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. ప్రస్తుతం కాకినాడలోని ట్రాన్స్జెండర్ అంతా కూడా ఆమె ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో ర్యాలీ చేసి, అలాగే ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ రోజు జరిగిన సంఘటన ఏ విధంగా చూడొచ్చు? అందరికీ నమస్తే అండి. మేము కాకినాడ ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్స్ అందరం కూడా మొన్న 19th అనకాపల్లిలో జరిగిన ఆ యొక్క దారుణం ఏదైతే ఉందో, బన్నీ అనే అబ్బాయి మా కమ్యూనిటీ పీపుల్ అని దీపుగత సహజీవనం చేస్తూ ఆ అమ్మాయితో 5 yearsగా కంటిన్యూ అవుతూ మరి ఏ సిచ్యువేషన్లో తను ఆ విధంగా బిహేవ్ చేసి, ఒక శాడిజంగా బిహేవ్ చేసి ఆ అమ్మాయిని అతి కిరాతకంగా ఉరితీసి ఏ విధంగా కోసాడో మీరు అందరూ చూసిందే, మీకు అందరికీ తెలిసిందే. మేమైతే ఒకటే అడుగుతున్నాం అమ్మా, ఒకటే చెప్తున్నాం, ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తికి ఉరి శిక్ష కూడా తక్కువే. ఆ వ్యక్తికి అలాంటి శిక్ష అమలు చేయాలి. మన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అలాంటి శిక్ష అమలు చేయాలి. ఆ వ్యక్తిని చూసి, ఎవరైతే నిందితున్నాడో ఆ వ్యక్తిని చూసి ఎదుటి వాళ్ళు ఆ వ్యక్తి జీవిస్తున్న జీవన విధానాన్ని చూసి ఎదుటి వాళ్ళు భయపడే విధంగా ఉండాలి శిక్ష. ఆ అబ్బాయి ఉరి శిక్ష కూడా తక్కువే మా ఉద్దేశంలో మేము చెప్తున్నాము. ఒక విషయం నేను క్లియర్గా చెప్తాను, ఆగించండి. ఇప్పుడు మనం తీసుకున్న నిర్భయ చట్టం కోసం అన్నిటికీ చట్టాలు వచ్చాయి ప్రతి ఒక్కరి, కానీ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని కూడా కాపాడడానికి కొన్ని చట్టాలు ఉన్నా అవి అమల్లో ఉన్నాయో లేవో తెలీదు, చెప్తున్నాము ఓపెన్గా. కాకపోతే మాకంటూ కొన్ని చట్టాలు రావాలి. మా శాంతి భద్రతల కోసం మేము ఇదే సమాజంలో బ్రతుకుతున్నాము, ఇదే సమాజంలో జీవిస్తున్నాము. మేము కూడా ప్రతి ఒక్కరు సమాధానకరంగానే వెళ్ళిపోతున్నాము. మేము కూడా అదే విధమైన ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి మేము అందరితో సమాధానంగా వెళ్ళాలి అని మేము అనుకుంటున్నాం. కాబట్టి మేము కోరేది ఒకటే, ఈ యొక్క సమాజంలో మమ్మల్ని కలుపుకోండి. దయచేసి ఇలాంటి క్రూర మృగాల నుంచి మా కమ్యూనిటీని కాపాడండి. బన్నీని కఠినంగా శిక్షించాలి, అదే మా డిమాండ్. అంతమించి ఇంకేం లేదండి. మీ అందరికీ నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఇటువంటి ఘటన జరిగిందా? ఇదే మొదటిసారా? ఇంతవరకు ఇంత కిరాతకంగా ఎప్పుడు కూడా ఒక హిజ్రాని ఇంత కిరాతంగా చంపడం అనేది ఏనాడు జరగలేదు. అనకాపల్లి జిల్లాలో దీపుని అతి దారుణంగా ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో వేయడం జరిగింది. వాడికి ఎటువంటి కఠినంగా ఉరిశిక్ష కంటే దారుణంగా అంతకు మించిన శిక్షను విధించాలని, ఒక మహిళకు జరిగితే ఎటువంటి చట్టాలు ఉన్నాయో అలాంటి చట్టాలకు మించి ట్రాన్స్జెండర్స్కి ఏదైనా జరిగితే అంతకు మించిన చట్టాలని గవర్నమెంట్ తీసుకురావాలని, మాకున్న స్వాభిమానాన్ని యాక్ట్ను పునరుద్ధరించాలని, వాడికి తగిన శిక్ష వేయాలని మా హిజ్రాలందరూ కూడా మేము మొత్తం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాలు అలాగే తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో కూడా ఈ దీపుకు మద్దతు పలుకుతున్నందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడికి ఇంకా ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారా? నిందితుడు తన ఒక ట్రాన్స్ తో సహజీవనం సాగించాడు. ఒకవేళ సపోర్ట్ చేసిన మెంబర్స్ ఎవరైనా సరే, ఎనీ పీపుల్, వాళ్ళని కూడా నిందితులతో సమానంగా కఠినంగానే శిక్షించాలి. ఇప్పటి వరకు అయితే మేము అనకాపల్లి వెళ్ళడం జరిగింది. అనకాపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ డిఎస్పీ మేడంని కలిసిన తర్వాత మేడం అయితే క్లియర్ గా చెప్పారు, ఎవరు లేదు, తను ఒప్పుకోవడం తను ఒక్కడే చేశానని చెప్పేసి అబ్బాయి అంటున్నాడు. ఏం జరిగిందని మనకి తెలియదు, అదంతా పోలీస్ ఎంక్వైరీ తెలుస్తుంది. కాకపోతే మేము ఒకటే కోరుతున్నాం, ఐ వాంట్ జస్టిస్ ఓన్లీ. పాత కక్షలు ఏమైనా ఉండి ఉంటాయి? 5 సంవత్సరాల నుంచి మీకు తిండి పెట్టి, ఫుడ్ పెట్టి, బండిలో పెట్రోల్ ఇచ్చి, మీకు కావాల్సిన ప్రతి అవసరము తెచ్చి, మేము కేవలం మగ వ్యక్తి దగ్గర నుంచి కోరుకునేది ఒకటే మేడం, ఏంటి అంటే కుటుంబాన్ని నుంచి మేము వేరుగా వచ్చేస్తాము, సమాజానికి దూరం అయిపోతాము. కానీ ఎవ్వరు ఆ కొద్దిపాటి ప్రేమ, కొన్ని క్షణాల, కొన్ని రోజుల, కొన్ని సంవత్సరాల చూపించే ప్రేమకు మాత్రమే మేము లొంగిపోతాం. ఆ ప్రేమకు లొంగిపోయి సంపాదించిన సంపాదన ఏదైతుందో సమస్తము తనకే ఇస్తాం. అలాంటి ప్రేమలో కానీ ఆ కొద్ది రోజుల ప్రేమను చూపించి మాలాంటి వాళ్ళ జీవితాన్ని మోసపుచ్చదు, బాధించద్దు. మా డిమాండ్స్ ఏంటంటే ఒకటే చెప్తున్నామండి, ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒకటే కోరుతున్నాం. అయ్య గారు, మేము ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడిని కఠినంగా శిక్షించండి. ఒకవేళ మీరు ఉరి శిక్ష తీసినా ఉరి శిక్ష తక్కువే, ఆ క్షణం ఆ ఉరి శిక్షతో అక్కడితో అయిపోతుంది. కానీ అలా కాదు, తన జీవిత విధానాన్ని చూసి మరొక మంది ఈ ఉపమానాన్ని నేర్చుకోవాలి. ఇలా చేస్తే మనకి ఇలా జరుగుతుంది. ఒక స్త్రీని కానీ ఒక ట్రాన్స్జెండర్ కానీ మనం ముట్టుకుంటే మనకి ఈ విధమైన శిక్షలు ఉంటాయని తనతోనే గుణపాఠం కావాలని మా డిమాండ్.
ఇది ఏదైతే ట్రాన్స్జెండర్ దీపు ఉందో దీపుకు సంబంధించి ఏదైతే హత్య జరిగిన నిందితుని కఠినంగా శిక్షించాలి. మరో వ్యక్తి ఏ మహిళ జోలికైనా, మా జోలికే కాదు ఏ మహిళ జోలికి వచ్చినా కూడా రేపొద్దున భయపడే రీతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే తమకు సంబంధించి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు.